అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఇటువంటి బ్యాక్గ్రౌండ్తో ఏ సినిమా రాలేదు. ఇటువంటి డిఫరెంట్ సినిమా హనీ పేరుతో మన డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు తెరకెక్కించారు. ఇప్పుడు మనం ఆ టీంతో చిన్న చిట్ చాట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ కరుణ్ కుమార్ గారు, ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఈ ఐడియా మదనపల్లి ఇన్సిడెంట్ ఉంది కదా సార్. మదనపల్లి ఇన్సిడెంట్ మీరు చదివి ఉంటారు. ఒక మదరు ఇద్దరు పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబెల్తో కొట్టి చంపేసింది. చంపేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులతో కానీ అధికారులతో కానీ ఆమె చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచి వస్తారు వెనక్కి, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఒక దేవుడి దగ్గర ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తారని చెప్పింది. దాని కారణం ఏమన్నా తెలిసిందా సార్? తర్వాత ఎప్పుడన్నా దాని కారణం ఏంటంటే ఇది అప్పుడు కాదు, వాళ్ళు గత 7-8 ఏళ్ళుగా బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరో తెలియదు. వాళ్ళకి ఒక కారు ఉంది, పిల్లలు బయటకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఆమె వస్తుంది పోతుంది. అంటే నైబర్హుడ్ అంత ఉంది చూసారా. అంటే అంతకు ముందున్న ఏమండి బాగున్నారా, భోజనం చేస్తారా, మీరేంటి మేమేంటి, అదంతా కూడా వాళ్ళు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళడం, రావడం, ఇంట్లో ఉండడం అంతే. సో రెగ్యులర్గా కావాల్సిన ఇంటికి కావాల్సిన అవసరాల కోసం సంపాదించడానికి ఆమె ఒక ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తుంది, వాళ్ళకి ఒక కాలేజ్ కూడా ఏదో ఉంది, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. ఆయన ఈ రోజు వరకు కూడా అంటే అప్పుడు నేను కేసు కథ కాదు కదా ఈ సినిమా. కాదు. సో అక్కడ నేను కనెక్ట్ అయింది ఏంటంటే ఇప్పుడు ఆ మైండ్లోకి అది ఎలా వచ్చింది ఆమెకి. అంత చదువుకున్న ఆమె ఇద్దరు పిల్లల్ని, తన పిల్లల్ని, ఇద్దరిని ఆడపిల్లల్ని డంబుల్తో కొట్టి చంపేసినంత ఉన్మాదాన్ని ఎవరు ఆమెకి ఇంజెక్ట్ చేసి ఉంటారు అన్నప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు న్యూమరాలజీ అన్న పేరుతో ఈ అంకెని మీరు యాడ్ చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పడం ఒకటి, తర్వాత మీ పేరులో ఒక అక్షరం చేసుకుంటే ఎలా వస్తుందని చెప్పడం ఒకటి, ఇది ఒక టైప్ ఆఫ్ నమ్మకం. మీరు ఈ రాళ్ళు పెట్టుకోండి, ఈ రత్నాలు పెట్టుకోండి అన్నది ఒక టైప్ నమ్మకం. మీరు ఈ పూజ చేయండి అని చెప్పడం ఒక నమ్మకం. ఈ పూజలోనే కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీరు ఒక బలిస్తే ఇలా జరుగుతుందని చెప్పడం ఒకటి, ఆ బలి నరబలి అయ్యే సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఇరిడియం కాయిన్, రైస్ పుల్లింగ్ ఇరిడియం కాయిన్ అని ఒకటి వచ్చింది. సో ఇలాంటి చాలా ఈ టైంలో కూడా నడుస్తూనే ఉన్నాయి. అవి రీసెంట్గా జరిగిన ఒక కొడుకు తల్లిని అన్నయ్యని చంపేసి వాళ్ళిద్దరు దెయ్యాలని చెప్పి వీడియో తీసి అది అట్లా ఇన్స్పైర్ అయ్యి కథ రాశారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఆ లోపల ఉన్న డార్క్నెస్ ఏంటి అన్న బేస్ చేసుకుని అప్పుడు పుట్టిన కథ ఇది. ఈ కథ మీరు రాసిన కథ ప్రొడ్యూసర్ గారు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇది ఒక సినిమా తీద్దామని ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నప్పుడు కథ చదవగానే ఏమనిపించింది సార్? కథ చదవగానే ఇది అందరికి కనెక్ట్ అయ్యే కథ, అంటే ఇట్లాంటి కథ అందరికి చెప్పాలి. డార్క్ సైడ్ ఉన్నప్పుడు మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు, దాని మూలాన ఏం జరుగుతుంది, బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి అని చెప్పాలనుకుని ఈ కథ చేద్దాం అనుకున్నాం సార్. అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరిని అనుకున్నారు? ఫస్ట్ నేను అనుకుంది హీరోగా నవీన్ చంద్ర గారిని. అంటే డిఫరెంట్ మాటలు మాట్లాడుకున్నాం. అంటే ఫస్ట్ బడ్జెట్ గురించి మాట్లాడాం. ఈ బడ్జెట్లో ఎంత చేద్దాం బడ్జెట్లో అని. ఆ బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నప్పుడు నవీన్ చంద్ర గారిని అనుకున్నాం. నాతో కూడా అన్నారు నవీన్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం సార్. అవునండి, నవీన్ గారు సినిమాలు చూసినప్పుడు ఈ కథకి బాగా చేయగలుగుతారు అనుకున్నది నవీన్ గారు. సంగతి ఓకే. దివి ఈ సినిమాలో ఎట్టి బస్సులో ఉండాలంటే డైరెక్ట్గా నాకు క్యారెక్టర్ రాశారంట కదా. ఉండాలని నేను అనలేదండి, అది ఆయన దివి నీకు ముందే పరిచయం డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు? లేదండి. మరి మీకు ఎందుకు అనిపించింది? బిగ్ బాస్ చూసారా? బిగ్ బాస్ చూసినప్పుడు దివి గారు బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అదే ఓకే, అర్థమైంది. ఏమంటే అంటే కనెక్ట్ అవ్వడం అంటే ఆ కనెక్ట్ కాదండి, ఇలా కనెక్ట్ కాదు. చెప్పండి. సో యాక్చువల్గా ఏంటంటే రమణ అనే క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఆ ఇంటెన్సిటీ ఎవరు చేయగలుగుతారు ఏంటనుకున్నప్పుడు 2-3 పేర్లలో ఫస్ట్ దివి గారు అయితే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు ఇద్దరు అనుకున్నాం. ఇప్పుడు మీరు సినిమా డైరెక్ట్ చేస్తున్నారు కదా? అవునండి. అందులో ఎవరు మెయిన్ క్యారెక్టర్? దివి గారు అండి. మీకు ఇంకెవరిని చూసినా దివి గారు కనిపిస్తారా? ఇప్పుడు ఆవిడ కోసం డైరెక్టర్ అయ్యారు అనుకుంటున్నారు బయట. కాదండి. కాదా? కాదు, ఆ కథకి ఆమె యాక్టివ్. ఇప్పుడు ఇది ప్రొడక్షన్లో ఉండగా మీరు ఆవిడ కోసం డైరెక్టర్ అయ్యారని? లేదండి, అట్లా పబ్లిక్ టాక్, సినిమా టాక్.
కాదా? కాదండి. అందులో ఆవిడ క్యారెక్టర్ ఏంటి? గ్లామరస్సా లేకపోతే ఇలాగే మంత్రాలు గింత్రాలు ఏమన్నా? అది కూడా సైకలాజికల్ బేస్డ్ అండి. టోటల్గా మీరే తేడా అనమాట. సైకలాజికల్ అని మమ్మల్ని కూడా అలా మార్చేస్తారు. లేదు మంచి చెప్పాలనేది అంతే. ఏంటి చెడ్డ చూపించి ఇలా ఉండకండి, ఇలా ఉండకూడదు. సినిమా అంతా రేప్ సీన్ చూపించి ఇలా ఎవరు రేప్ చేయకండి రా ఆ టైప్. అట్లా కాదండి, అట్లా కాదు. ఏది మంచి ఏది చేయడానికి మన పిల్లలకి మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది కూడా అంతే. చెడ్డ అంతా చూపించి ఇలా ఉండకండి రా. చెడ్డ అంతా చూపించట్లేదండి. చెడ్డ ఆ నాలుగేంటి అంత పొడుగు ఉంది చూడండి. దివి ఏమనిపిస్తుంది ఆ నాలుగు చూస్తే నీకు? ఇంటర్వ్యూలో నాలుగు ఎందుకు అంత పొడు, ఆయన ఏదున్నా అన్ని లాగి బయట తీసేస్తారు అన్నారు. అలాగా నాకు నవీన్ యాక్చువల్లీ కళ్ళతో, ముక్కుతో, బాడీతో అన్నిటితో యాక్ట్ చేస్తారు కదా. ఈ నాలుగు చూసినా నాలుగుతో కూడా వంటింట్లో రొమాంటిక్ సీన్ దేంతో యాక్ట్ చేస్తారు? ఎక్స్ప్రెషన్స్ తో. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నిన్న చెప్పు కదా సీన్ ముందు ఆయన పుల్అప్స్ చేస్తుంటే చిన్న భయం వేస్తుందని, దాని గురించి చెప్పు. సో మాది ఇది చాలా ఇది బిహైండ్ ద కెమెరాస్ మాట్లాడుకుంటుంటే. బిహైండ్ కెమెరా కాదు చెప్పు. బిహైండ్ కెమెరా చెప్తా అయితే ఒక సీన్ ఉంది నాకు, నవీన్ గారికి ఒక సీన్ ఉంది, చాలా ఇంటెన్స్. నవీన్ కి నాకు ఒక సీన్ ఉంది, ఇంటెన్స్ సీన్. సరే ఓకే. అయితే ఆ సీన్ కోసం మామూలుగానే నవీన్ పిచ్చకపోయినట్టు యాక్ట్ అంటే చాలా ఇంటెన్స్ గా యాక్ట్ చేస్తాడు. మేము పిచ్చకపోయినట్ట అంటే చాలా సీరియస్ గా చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. సో ఆ రోజు పొద్దున షూట్కి రాగానే అందరు రండి అని రౌండ్ టేబుల్ ఇలాగే కూర్చొని మేము డైరెక్టర్ గారు మీరు కూడా రండి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు మేము అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. నవీన్ సీన్ ఏం లేదు, లవ్ మేకింగ్ సీన్ అది. డైరెక్టర్ గారు ఓకే, ప్రొడ్యూసర్ ఎందుకు మొత్తం ఏదో ఉంది ప్రొడ్యూసర్ గారు ఏదో తేడా. సో దానికి ఓ డిస్కషన్, అరగంట డిస్కషన్, చాలాసేపు డిస్కస్ చేసి ఎలా చేయాలని డైరెక్టర్ గారు చెప్పి ఆయన చెప్పి కో డైరెక్టర్ ఆగండి, మీరు మిమ్మల్ని అడగలేదు. ఓకే, నేను మిమ్మల్ని తర్వాత అడుగుతాను ఓన్లీ దివి. సో ఈ డిస్కషన్ జరుగుతున్నంతసేపు నాకు భయం వేస్తుంది. ఏంట్రా బాబు నవీన్ ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి సార్ని క్వశ్చన్లు అడిగేస్తున్నాడు, రవి గారితో ఇలా చెప్తున్నాడు, ఇలా చేద్దామని నాకు ఇలా చెప్తున్నాడు, మధ్యలో వెళ్ళి పుషప్స్ చేస్తున్నాడు అంటున్నాడు, వైల్డ్ గా మారుతున్నాడు, నరాలన్నీ బయటకు వస్తున్నాయి. నీకు యాంగ్జైటీ వచ్చిందా టెన్షన్ వచ్చిందా? రెండు వచ్చాయి. అమ్మో అని. ఫైనల్ గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. సూపర్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సింగిల్ టేక్ లో చేసేసాము ఇద్దరం కూడా. అయితే మరి వన్ మోర్ చెప్పమని అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది. యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్. అంతో కొంత నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో, కానీ అవసరం పడలేదు. నవీన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్, సూపర్. ఎంత మంచి కంఫర్ట్ అంటే ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్ నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా సీన్ అంటే, అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మన అంటే మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. నీకు ఇలా ఓకేనా, నాకు అలా ఓకేనా, ఇలా చేద్దాం అలా చేద్దాము, ఎంత అంటే అది చాలా బాగా అనిపించింది నవీన్ సైడ్ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్, నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంతలాగా. ఇప్పుడు ఈ సీన్కి కూడా పుషప్స్ ఏంటి ఎందుకంటే అన్నీ ఇలా ఇదంతా చాతంతా బయటికి కనిపించడానికి షర్ట్లెస్ కదా, అంటే తను బాడీలో ప్రతి పార్ట్ బాగుండదు, అంటే తను చేసే డయట్ బాగుండదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, ప్రతి సీన్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, కానీ చాలా కంఫర్ట్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ సీన్లో?
ఎక్స్పీరియన్స్ కంటే ఒక చిన్న తిరిగి లైన్ ఉందండి ఇక్కడ ఏంటంటే మీరు సీరియస్గా మాట్లాడుతుంది మామూలు చెప్పి సీరియస్గానే సార్ మామూలుగా అంటే ఇలాంటి ఇంటిమేట్ సీన్ చేసేటప్పుడు కో యాక్టర్కి మనం కంఫర్టబుల్గా పెడితే ఆబ్వియస్లీ డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ని కరెక్ట్గా కెమెరా క్యాప్చర్ మీ ఇద్దరు కూడా సీనట్టు ఉంది తగ్గేదిలో తగ్గేదిలో అవును సీన్ ఉండింది బట్ ఈ సీన్ వెనక చెప్పాల్సింది రవణ ప్లస్ ఆనంద్ క్యారెక్టర్ మధ్యలో జరిగిన ఒక జర్నీలో అంటే సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ సీన్ జరగడానికి కారణం ఏంటని బట్ నేను ఆ పుషప్స్ అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వీడికి ఈ క్యారెక్టర్కి ఒక ప్రాక్టీస్ ఉంది వర్కౌట్ చేస్తాడు అది సినిమాలో పెట్టారో లేదో తెలీదు కాకపోతే ఈ పూజ చేయడానికి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి ప్లస్ ఇంకోటి అదంతా మేము చూపించాం కాబట్టి బాడీని తన బాడీ ఎంతగా కోరుకుంటుంది ఈ ఒక ఎమోషన్ని అంటే ఒట్టి బ్రెయిన్లోనే కాదు టోటల్ బాడీ ఆ విషయాన్ని కోరుకుంటుంది అలాంటి సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయింది సో అలాంటప్పుడు నేను ఒక వైల్డ్ థాట్లో ఉన్నప్పుడు నేను తనతో మాట్లాడాను ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పు కట్ చెప్పు నాకు ఎందుకంటే నేను లిమిట్ దాటను ఐ విల్ బీ ఇన్ ద క్యారెక్టర్ జోన్ ఓన్లీ డిస్కంఫర్ట్ ఉంటే చెప్పాను ఆ క్యారెక్టర్ లిమిట్ దాటి క్యారెక్టర్గా నా క్యారెక్టర్ దాటకూడదు నా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లిమిట్ దాటి క్యారెక్టర్ లిమిట్ దాటే బట్ యాజ్ నవీన్ యాజ్ దివి ఆ సీన్ చేసేటప్పుడు నేను ఆ క్యారెక్టర్లో ఉండే నవీన్ ఉండకూడదు కదా క్యారెక్టర్లో అవును సార్ నవీన్ ఉండడు సార్ కాకపోతే తనకి చెప్పింది ఏంటంటే ఒకవేళ పూర్తిగా నవీన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లోకి వెళ్తే ఆనంద్ క్యారెక్టర్లోకి వెళ్తే ఆనంద్ క్యారెక్టర్ వెళ్ళి లిమిట్ క్రాస్ అవుతే ప్లీజ్ నాకు చెప్పాను బట్ లక్కీలీ మేమిద్దరు మాట్లాడుకున్నాం ఫ్రెండ్సేగా ప్లస్ డైరెక్టర్ గారు దాన్ని చూపించిన విధానం కూడా చాలా బాగా అనిపించింది అది ఎలాగైనా చూపించచ్చు ఓకే ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఆ సీన్ అప్పుడు అది నేను అసలు అంత టెన్షనే పడలేదు స్టార్టింగ్ అంటే రేపు తీస్తున్నాం అన్నప్పుడు ముందు రోజు అనుకుంటాం కదా ఇలాంటి సీన్లు ఏమైనా తీసినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ లేకపోతే ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ తీసినప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది రేపు ఆ సీన్ ఎలా వస్తుంది అన్నది నేను ఎప్పుడు ఏ సినిమాలో కూడా స్కిన్ షోని ఎప్పుడు నమ్మలేదు స్కిన్ షో అనేది నా సినిమాలో లేదు ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు అది చేసినా సరే అది స్కిన్ షోగా ఉండకూడదు అంటే చూస్తే ప్లెజెంట్గా ఉండేటట్టుగానే ఏదైనా చేయాలని అనుకున్నాను నేను ఈ సినిమాలో ఆ సిచ్యువేషన్ ఏంటంటే 2 ఈవిల్ పవర్స్ అంటే పచ్చిగా చెప్పాలంటే 2 దెయ్యాలు రమించుకుంటున్నాయి అనుకోండి సో 2 దెయ్యాలు రమించుకుంటున్నప్పుడు 2 క్షుద్రశక్తుల మీద విపరీతమైన కాంక్ష ఉన్న ఇద్దరు ఆ టైంలో అక్కడ రమిస్తున్నారు ఓకే అది ఫిజికల్ నీడ్ ఇదంతా పక్కన పెడితే వాళ్ళిద్దరూ ఒకరికొకరు అట్రాక్షన్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దేర్ ఐడియాలజీ వాళ్ళ బుర్ర వలన వాళ్ళు కనెక్ట్ అయ్యారు సో ఇది ఫస్ట్ ఐడియా ఇది అయినప్పుడు దాన్ని మళ్ళీ అంత తీవ్రంగా చూపించాలి అందులో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఆ పని చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ దాన్ని చూస్తుంది ఆ చూసే క్యారెక్టర్ తాలూకు ఏజ్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే అది వల్గర్గా ఉండకూడదు రేపు పొద్దున ఒకళ్ళు దాన్ని చూపి ఈ ఛాలెంజెస్ ఉన్నాయి సో కాబట్టి నేను షార్ట్స్ అనుకున్నాను ఏమేం చేయాలి అది కన్వే అయితే సరిపోతుంది కదా అనేది అనుకున్నాను సో దాన్ని కూర్చొని ఎలా చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పిందే వాళ్ళు చెప్పిందే ఇప్పుడు అందరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఇది నాకు 4 షాట్లు కావాలి టోటల్గా 1 ఈమె ఫేసు 2 ఆయన ఫేసు 3 ఒక మిడ్ షాట్లో యాక్ట్ ఏం జరుగుతుంది దానికంటే ప్రారంభంలో 1 సో నేను అదంతా కూడాను ఆమె కాళ్ళపైన ఆ తాలూకా ఇంటెన్సిటీని మొత్తం కూడా ఆమె కాళ్ళు ఆ మొహం మీద చూపించాను అనమాట సో దీనికి వాళ్ళు ఎదురిచ్చేస్తారు ఇప్పుడు నవీన్ ఇప్పుడు మీ ఎంతసేపు అది కామెడీగా మాట్లాడింది ఏంటంటే నవీన్ గారు ఆ సీన్కి ఆయనేమి అంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్ లేకపోతే ఆయన అక్కడ పెట్టిన శ్రద్ధ ఏంటంటే వీడొక ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు కదా ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు ఎలా ఉంటాడు సో వాడు పర్ఫ్యూమ్ కొట్టుకొని లేకపోతే ఒక దీనిగా ఉండడు కదా వాడి మీద ఏమి వస్తుంటుంది ఒక స్వెట్టింగ్ ఒకలాంటి ఇదంతా ఉండాలి చూసారా ఆ నెగిటివిటీ అంతా రావాలంటే ఏం చేయాలని అంటే ఆ రోజు ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఆయన పొద్దున్న స్నానం చేసి షూట్కి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి దాన్ని ఏమంటారు రెగ్యులర్గా కాకుండా ఆయనకి ఎక్స్ట్రా స్వెట్ కావాలి అది కొడుతుంది రెండోది ఆయన ఏమన్నానంటే ఇప్పుడు నేను సినిమా ఇది 10 టేకులు తీసుకోలేము సార్ 1 టేకో 2 టేకులు 3 టేకులు చేయొచ్చు అంతకుమించి ఎక్కువ టేక్స్ తీసుకోవడం తర్వాత అది డైల్యూట్ అయిపోతుంది సో అది చేసినప్పుడే ఆమెకి అందులోంచి ఒక ఇది పుట్టింది సో నా బాడీ నుంచి ఆ ఆర్డర్ రావాలి అట్ ద సేమ్ టైం అది ఆకాంక్ష అది అంటే మృగమా దెయ్యమా ఇదంతా అది చూపించినప్పుడు ఆ బాడీలో కూడా చూపించాలి ఒక మామూలుగా ఏం లేకుండా పట్టుకుంటే అది నార్మల్ సీన్ అవుతుంది
సో అది చూపించాలని అంటే మనం వేరే ఏమి స్కిన్ షో చేయట్లేదు. మొహంలోనూ చూపించే ఆ షోల్డర్లోనూ ఈమె మొహంలోనూ ఆమెకి లభిస్తున్న లేదా వాళ్ళిద్దరు సుఖపడుతున్న దాన్ని ఆ కాళ్ళు చూపించాలి. ఈ 4 షాట్లే కాబట్టి దానికైనా అది వర్క్ చేశారు. ఈవిడ హీరోయిన్ గారికి టోటల్ రివర్స్ సీన్, పట్టుకుని బాదీ సీన్, బీటింగ్ సీన్. హౌ ఇట్ వాజ్? ఫస్ట్ దెబ్బ తగిలింది సార్. తగిలింది, నేను ఉన్నాను కదా షూటింగ్లో. అది కాన్షియస్గా అడిగి చేశాను. అవునవును, బట్ షీ వాస్ వెరీ స్పోర్టివ్. అది చూస్తే నిజంగానే బాగా కొట్టారా సార్ అని కూడా అడిగాం వచ్చి. Usually, like in real life, if you get one, you will give back. No, you can't do that here. This is to control all that emotions, and you are helpless. And the helplessness, I felt that helplessness. I felt that for that moment. Even there was other scene, other Veetla scene. Inside, I was crying. I was like crying. I was like, initial thing was I was calling my mom. അമ്മ എന്ന് വിളിച്ചു പോവില്ലേ നമ്മളിങ്ങനെ അടിയെന്ന് വെച്ചാൽ നല്ല അടിയായിരുന്നു. നല്ല അടിച്ച എന്തിനാ I was like, and I cannot react and I cannot give back because that is my reaction would be എടാ അടിച്ചു തിരിച്ചടിക്കും, that is my reaction. But this is a complete different character. Yeah, different character. So then I was Lalita at that time. I was Lalita and I felt the helplessness, and that I don't know how to explain that feeling because you really feel helpless at that situation. Because after that, when he goes inside, she's like crying to herself. Like, you are excellent in the film. Oh, thank you. So many shades in that character. చిన్నది You did well. చెప్పండి నాతాల్లోకి ఇది 100%. ఆ సీన్ ఉంది కదా, ఇప్పుడు ఆమె చెప్పారు కదా ఏం చేయలేకపోతున్నాం అన్నది ఒకటి. ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఎవరిని కొడితే తిరిగి కొట్టి ఏంట్రా నన్ను కొట్టావు అనే క్యారెక్టర్. ఇప్పుడు అక్కడ అంత దెబ్బలు తిన్న క్యారెక్టర్ కదా, అది తెలియకుండా ఆమెకు అది వచ్చేసింది. మీరు ఆ సీన్ చూస్తే అది అందుకే ఎడిట్లో ఉంచాను నేను. కొట్టేస్తాడన్నా, కొడుతూ ఉండగా బెల్ మోగుద్ది. సో హాఫ్ వేలో ఆపేసి ఇది చేసావంటే ఇంకా సౌండ్ చేసావంటే చంపేస్తానని చెప్పి అతను తలుపు తీయడానికి వెళ్తాడు. అప్పుడు ఇది మిడ్లో ఆగిపోయింది. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండి ఆమె గాలిలో 2 పంచులు ఇస్తుంది. అంటే ఇప్పుడు అతను కొట్టలేదు, అది ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది పక్కన పెడితే ఆ ఎమోషన్ అక్కడ వర్కౌట్ అవుతుంది. రెండు గాల్లో పంచులు ఇస్తుంది, తిట్టుకుంటూ గాల్లో ఇలా పంచేసి. అంటే ఆయన కొట్టలేదు కాబట్టి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చాడు. అది సో అది ఉంచాను అనమాట. సో ఇట్స్ దేర్ ఇన్ ద ఫిలిం. அவர் வெளியே போன உடனே நீங்க இப்படி அடிப்பீங்களா? யாருமே இல்ல. Yeah, because that frustration, she can't show it to him. Lalita cannot show it to him. She's scared of him. She's scared of him from the beginning. There is fear. There is intense love towards Anand. There is intense fear towards Anand. She's fearing for, and she does not want her daughter to know. And then someone is coming and taking the story is like someone is coming and taking the daughter away. That is frustrating her. She has no control over daughters. Someone because of the unrest in the house, her child is taken away. That is her frustration. That is, she couldn't handle it. She's like, oh, what should she do at that time? You tried in mental, for that character. You tried so many days. Yeah, so many shades. Emotion holding from morning to evening. Yeah. When you look at the mirror, there are so many scenes where I couldn't recognize myself. Like when I would come out, there would be, so I will be very happy. I'm like, yeah, I'll be working with that maxi. And they'll be like, people are looking at me, huh? And they'll do this, like the production boys, the light boys, they'll be like, I'm like, oh, this is the face. That is the reason why, because there is like different, my getup is completely different. No? That's the first time I'm doing such a getup. Divi kuda getup adiripoyindi. Bottu saree, black saree. ఈవిల్ లాగా ఉంది, ఏంజిల్ లాగా కాకుండా. ఇప్పుడు ఆయనేమో ఏంజిల్ అనుకుని ఆవిడ సినిమాలో పెట్టమంటే ఆవిడ ఈవిల్లో చూపించారండి మీరు. అంటే ఓన్లీ సినిమా వరకే కదా సార్, మిగతా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా. ఇంకా ఇప్పుడు మూఢనమ్మకాల్లో చేతబడులు ఓకే, ఇప్పుడు చేతబడి ఉన్నాయి కదా, మీకు ఎప్పుడైనా అటువంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఎవరన్నా మిమ్మల్ని చేతబడి చేసినట్టు కానీ
ఈ వశీకరణ ఈ అంటారు కదా అటువంటి ఎక్స్పీరియన్స్ అంతేనా సార్ అదే. అంతే అంతే నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒరిస్సాకి బార్డర్ సార్ ఆ పలాస అనేది తర్వాత అక్కడ అంటే మా ఊరు ఏదైతే ఉందో కంట్రగడ్ అనేది మా ఊరు నుండి కరెక్ట్గా ఏఓబి పర్ఫెక్ట్ ఏఓబి అనమాట నక్సల్స్కి వాళ్ళందరికీ చాలా దగ్గర ప్లేస్ అది మాది. సో మా ఊరు నుండి కరెక్ట్గా 600 మీటర్లు అటు వెళ్ళిపోయామనుకోండి, సో మీకు అది ఒరిస్సా బార్డర్ అవుద్ది, అలాంటి ప్లేస్. సో ఒరిస్సాలో మళ్ళీ అది వెనకబడ్డ ప్రాంతం కింద వస్తుంది, ఎందుకంటే అటు నుండి చూస్తే అది బార్డర్ కాబట్టి. సో ఒరిస్సా బార్డర్లో ఉండే అంటే మీకు యనమూరి వీరేంద్ర గారు తులసిదళం రాసినప్పుడు బిస్తా అని ఒక గ్రామం పెట్టుంటారు, గుర్తుందా? ఒరిస్సా అని చెప్తారు. ఎందుకంటే రీసెర్చ్ వైజ్గా చూసినా ఒరిస్సా సైడు ఇవి నమ్మేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అంటే చేతబడులు ఈ బాణామతులు ఇవన్నీ చేసేవాళ్ళు. సో మాకది విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండేది చిన్నప్పుడు. అంటే ఊర్లో ఎవరికో బాగాలేకపోతే అది నయం కాకపోతే వీళ్ళకి సిల్లంగ అంటారు మా సైడ్, అంటే శ్రీకాకుళం స్లాంగ్లో చేతబడి సిల్లంగ అంటారు, వీళ్ళకి సిల్లంగ పెట్టారు అన్న దీంతో ఇది వీడికి బాణామతి తెలుసు లేదా చేతబడి తెలుసు అన్న నెపంతో చంపేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు. మీకు ఎక్స్పీరియన్స్ అదే చెప్తున్నాను సార్, ఇలా చాలా ఉంటే ఇలాంటివన్నీ చూస్తూ పెరిగినప్పుడు నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకోండి, వీడికి ఏదో చెడుపు చేశారు అని మా అమ్మ వాళ్ళు అనుకోవడం, దిష్టి తీయడం ఇవన్నీ కూడా అయిపోయాయి. అదంతా నాకు ఒక స్వతంత్రంగా ఆలోచించే శక్తి వచ్చినంత వరకు అది. ఆ తర్వాత అంతా కూడా నేను ఎప్పుడూ అది నమ్మలేదు. మీరు నేను దృష్టి అనేది నమ్ముతాను, ఇప్పుడు కూడా నమ్ముతాను. చేతబడి చేతబడి అనేది అంటే ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ నిజమే అని నమ్ముతాను, నేను ఉన్నాయి అని నమ్ముతాను. మీకు ఎక్స్పీరియన్స్ లేదు? నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ దిష్టి తగిలి ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి వామిటింగ్స్ ఇలాంటివి అయినప్పుడు నేను దిష్టి తీయించుకుంటూ ఉంటాను, అయ్యో తగిలింది అనే ఒక ఫీలింగ్. అంటే ఖచ్చితంగా నమ్ముతాను నేను. ఐ థింక్ ఇట్ ఈస్ రియల్. ఓకే. మీకు దిష్టి తగిలింది ఎప్పుడన్నా? తెలియదు సార్, నేను వాటిని మీకు ఇంట్లో దిష్టి అయితే తీస్తారా? మా అమ్మగారు తీస్తుంటారు. ఎప్పుడు అంటే మాకు షూటింగ్ అయ్యాక తీస్తారు కదా? షూటింగ్ అయ్యాక కూడా తీస్తుంటారు. సరే, అంటే కొందరు ఆ విషయాల్ని నమ్మి, అంటే ఈ దిష్టి తీయడం అనేది చెడు జరగకూడదని ఆల్రెడీ జరిగిందని తెలీదు. బట్ నెగిటివ్ ఎనర్జీ వల్ల డల్ అయిపోయాడనో, వామిటింగ్స్ వచ్చినాయనో, ఆ దిష్టి తీస్తే తగ్గిపోతుందని. లేకపోతే ఈ బ్లాక్ తాయిత్ కాలుకి కట్టడం మీకు కట్టుకున్నారా? అదే అది ఉందా అని అడుగుతున్నాను. అందుకే ఈ తాయిత్తులో ఈ దిష్టి తాగకుండా వేరే ఈవిల్ ఫోర్సెస్ మనల్ని ఇచ్చేయకుండా కడుతుంటారు. అలాగే మీకు ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్? నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఉరుకొండ నుంచి ఒక ఊరు ఉంది సార్, కసాపురం. దాని ఊరి పేరు ఏదో ఉంది సార్, మర్చిపోయాం. అక్కడ ఒక దర్గా ఉంది సార్. అక్కడ దర్గాలో దయ్యాల్ని విడిపిస్తారు. అవును, చాలా దర్గాల్లో దయ్యాలు విడిపిస్తారంటే, నా పర్టికులర్ విషయంలో మా మదర్ ఒకరు మాట విని నన్ను తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళి చూస్తుంటే లైక్ చాలా డెవస్టేటింగ్, చాలా వైలెంట్గా ఉంటుంది. అది చాలా గొలుసులేసి కట్టేసి ఉంటారు, వాళ్ళు కట్టేసి చేసి కొడతారు, అన్నీ చేస్తారు. వాళ్ళు వియర్డ్గా బిహేవ్ చేస్తారు. అవన్నీ చూసి ఆ టైంలో నిజమా అబద్ధమా అనుకునేవాడిని. బట్ అవి చూశాను నేను, అంతవరకే చూశాను. మనకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళారు అక్కడికి? అంటే అక్కడ వెళ్తే మంచి జరుగుతుందని. ఓకే. యూ హ్యావ్? But I believe in Black this thread you drishti. That we go to Chotanikara temple is there. So there black, that is for evil eye on peda dirikan. That is there. Other kettarunda. ఎవరికైనా భయం ఉంటుందండి, దిష్టి తగులుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఉందనగానే చిన్న. I think drishti, people if they say also something like, you know, negatively, it can affect you. So always to keep your aura and your aura clean and spiritually. I'm a very spiritual person, so I pray to God. Which God you pray? Devi, Chotanikara Devi, Amma is always. Puja or meditation? Meditation is very important. I meditate. That is to keep your aura clean. I think it is very important, and because in our You believe chakras? Yes. You clean chakras? It is important to clean your chakra. That is only way to do is through meditation and lighting a candle. I think that really helps. I think we especially in our line of work, we meet a lot of people, different kinds of people, with different energies, and sometimes energy transfers do happen by talking. So it is important that we keep ourselves. There are my friends I know
personally friends who have had experiences like this. I personally have not. And I don't want to dwell into that too much because it does not, yeah, it is not wanted. You clean others chakras also? No, that I don't. No, that is there. There is- Pranic healing and Pranic Reiki is healing like is that. there. People can do that. Yeah, but pranic I healing haven't is learned. that one and Reiki also. Yeah, and I can't do meditation, sir. I can't do for long. Max 15 to 20 minutes. What is the meaning about that is meditation? enough. That is enough. No, but being in your you know thoughts. what? What are doing in meditation? How it will process? It's just being with your thoughts, trying to calm your thoughts. If any thoughts come, let it pass. Being present is very important. Praying, like it, I feel for me, meditation is also combined with prayers, but keeping mind clear. So then, by just What process? When you close your eyes, what are doing in the mind? I just there is a thing that I follow that just try to keep calm because that's the most because when you try to do that is when 1001 thoughts come through when you're idle mind. So the whole process is let the thoughts pass through without taking the thought into yourself. That is the most important thing. And then just I put Om in the background and just concentrate and just I light a candle and I try to feel that candle's light is engulfed in me, and that is how that. So from here downwards, everything is just the each and energy, and that warmth is felt throughout, and just follow that Om. And maximum, you can't sit for too long. Like for me, a maximum is 15-20 minutes is what I can also do. You'll do every day? Yeah. Good. That is the most important thing. I think that is, and it's just been a few months that I have started. This is told to me to do meditation because when you meditate, these negative things will not affect you. No, not like that. If you meditate, you will think yourself is important. What is happening? Yeah. If you are talking like this, everybody, we are in outside. Our mind is in outside only. Yeah. When you are meditated, it's inside of your body. What is happening inside will be there. And you know what? He is in a meditation stage now. Now, even now. నాకు తెలుసు ఆయన గురించి ఆల్మోస్ట్ ఫ్రమ్ ఇయర్స్ ఐ నో హిమ్ if he closes eyes, he can't meditate. Open eyes, meditation, and now also he will be in a meditation state only. He takes zero thoughts in mind. That is very hard to master. That is very hard to master. That is very, because when we try to be quiet is when 1001 every single sound, everything will come. But the whole process is that is external, that will pass. Without his permission, no thought enters in his mind. That is Mastery. mastering. దీని నీ పరిస్థితి ఏంటి? మెడిటేషన్ చేస్తావా? ముందు చేసేదాన్ని ఇప్పుడు అనవసరం ఇప్పుడు చేయట్లేదు ఈ మధ్య. కానీ యాక్చువల్లీ బాగుంటుంది మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ చేసేంత బాగుంటుంది. ఫీలింగ్ మెంటలీ చాలా బాగుంటుంది. ఎలా చేస్తావు మెడిటేషన్? కళ్ళు మూసుకొని అంతే. కళ్ళు మూసుకున్నాక ఏం చేస్తావు అంటున్నా. ఆవిడ చెప్పారు కదా ఇప్పుడు థాట్ ప్రాసెస్. ఊపిరి పైన కాన్సన్ట్రేట్ చేస్తాను అంతే. వెరీ అంతే, అదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఏదైనా మైండ్లో ఫ్లో ఆఫ్ థాట్స్ వస్తే రానిస్తాను. ఏది రానికుండా ఆపాలన్నా కూడా థాట్లు వస్తూ ఉంటాయి. సో నువ్వు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసే థాట్ ఎలా వస్తుంది? రాదు కదా. అంటే అదే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనము డైవర్ట్ బయటికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది పోతుంది ఫైనల్లీ అదే ప్రాసెస్. మీరండి మెడిటేషన్ పూజ చేస్తారా? లేదండి, నేను ఏం నమ్మను. ఒకటే మెడిటేషన్ అయింది కదా. ఏ మెడిటేషన్ 7-8 o'clock ఎప్పుడైనా రెగ్యులర్గా చేసే మెడిటేషన్ తప్ప అది ఇంకా బెటర్ కదా. అదే మెడిటేషన్. ఓకే, ఫైనల్గా హనీ February 6th థియేటర్స్కి వెళ్ళి చూడండి. దాని గురించి ఫైనల్గా మీరు అందరూ ఏమన్నా తెలుసుకుంటే మా ప్రేక్షకులకు చెప్పండి. సార్ ఇప్పుడు మా ప్రేక్షకులు చెప్పడం ఒకటి, మీరు చెప్పండి సార్ మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ మూవీ. ఈ మూవీ మేకింగ్లో మీరు చూసిందంటే మీరు ఇప్పుడు నేను 5 సినిమాలు చేశాను సార్. నేను వాళ్ళగా షూటింగ్ వచ్చినట్టు లేదు సార్. అలా కాదు సార్, నేను ఒక 5 సినిమా అంటే నేను అదే చెప్తున్నా. నేను యాక్ట్ చేసినట్టు లేదు, షూటింగ్ వచ్చినట్టు లేదు. నాకు అది నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నాయి సార్ అందులో. మీరు ఎందులో చెప్తున్నారు? నేను ఎప్పుడు పాజిటివ్గా చెప్తాను సార్. ఓకే, నా ఫేస్ చూసి నెగిటివ్గా అనుకుంటాను. లేదు చెప్పండి. అంటే యాక్ట్ చేసినట్టు లేదు. అన్ని రోజులు మీరు అంత కంఫర్ట్గా పెట్టారు అందరినీ.
వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ యూ. సూపర్. సార్ ఇంకేదైనా చెప్పండి అంటున్నాను సార్. ఎవరు? నువ్వే చెప్పాలి ఇంకా పోనీ టైం గురించి. రవి గారితో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్, ఎందుకంటే నవ్వుతూనే ఉన్నాం మనం. రవి గారా? ఆయన రాజా రవీంద్ర. ఓకే. అంటే ప్రొడ్యూసర్ గారు కూడా ఇట్ వెరీ నైస్ టు వర్క్ విత్ రవి గారు. బట్ మీతో ఇంకా ఫన్, మీరు ఉన్నంతసేపు మాకు షూటింగ్. నీకు మెయిన్ మ్యాంగోస్ బాగా ఇష్టం కదా? మ్యాంగోస్ అనే కాదు, మామూలుగా కూడా మీరుంటే చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది షూటింగ్, చాలా మంచిగా. వదిలే, నిన్ను అడిగి పొగిడించుకున్నట్టు ఉంది, నాకే సిగ్గుగా ఉంది. ఓకే. నాకు తెలిసిన 20 సంవత్సరాల పరిచయంలో ఆయన యాక్టింగ్ చేస్తున్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా రోల్స్ చేస్తున్నారు. నాకు రీసెంట్గా షో టైం సినిమా చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ యాక్టర్గా ఆయన ఎవాల్వ్ అవుతున్నారు, బాగా చేస్తున్నారు. బట్ వెన్ ఇట్ కేమ్ టు సారంగపాణి, ప్రిపరేషన్ లేదు, ఎక్కువ టెన్షన్ తీసుకోలేదు, ఏం లేదు. బట్ షార్ట్కి వచ్చినప్పుడు ఎక్కడ కూడా నాకు ఆ విటి రాజా రవీంద్ర ఎక్కడ కనపడలేదు, సారంగపాణి కనిపించారు. అండ్ మీ పర్ఫార్మెన్స్, మీ లుక్, మీది ఒక స్టేర్ ఉంది, ఆ స్టేర్ వల్ల ఆనంద్ అనే క్యారెక్టర్ బాగా ఎన్హాన్స్ అయింది. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్. ఇంకొకటి కూడా చెప్పాలి సార్ ఇక్కడ మీ గురించి. ఇనిషియల్గా భయం ఉండింది, ఎందుకంటే మనం ఎప్పుడు కలిసి పనిచేయలేదు. మా పలాస చూసినప్పటి నుండి సార్ నేను మాట్లాడుకుంటూ ఉన్నాం, అప్పుడప్పుడు మనంతా మేనేజర్ డైరెక్టర్ రిలేషనే కదా ఆయన గురించి మధ్యలో. అది మట్కా తర్వాత, మట్కా కంటే ముందు ఫోన్ చేసినప్పుడు ఏమన్నా మంచి వేషం మీద ఉంటే చెప్పండి, నాకు నేను చేస్తానండి, నాకు అలాంటి సినిమాలు అంటే ఇష్టం అని ఆయన అడిగింది ఉన్నాయి. అంటే అప్పటికి మీరు అసలు సీన్లోనే లేరు, ఆ టైంలో మేము మాట్లాడుకున్నాం. అవును. ఆ తర్వాత ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి, ఆయన అప్పుడు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేద్దామన్న దీంట్లో పెద్ద సిరీస్ ఏదైనా చెప్పండి డైరెక్టర్ గారు అని అప్పుడు అడిగారు. ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. తర్వాత ఎప్పుడు మేము వర్క్ చేయలేదు. బట్ మీరు ఎప్పుడైతే మీకు ఒక ఇమేజ్ ఉంది కదా సార్, అంటే అట్లా ఈయన సతాయిస్తాడు, ఈయన ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అని చెప్తారు, చాలామంది చెప్తారు. అవి వస్తుంటే మీకు తెలియదే ఉంది ఫస్ట్. కానీ మన ఇద్దరికి ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మట్కాలోనూ అసలు నాకు ఏం లేదు. నాకు రవి గారితో మాట్లాడినప్పుడు ఎవరు చూస్తారంటే రాజా రవీంద్ర గారు చూస్తారు. ఇదేంటంటే నేను చెప్పాను, నాకు అసలు ఆయనతో ఎక్కడ ప్రాబ్లం ఉండదు, కంఫర్ట్గా మేము పనిచేసుకుని నేను ఫోన్ చేస్తానంటే ఫోన్ చేసిన వెంటనే మీరు వచ్చేసరి అయిపోయింది. సో బట్ నాకు ఈ క్యారెక్టర్ ఉంది కదా సార్, మీరు ఆహార్యం 100% అందులో ఎక్కడ తిరగలేదు, సూపర్గా సరిపోతారు. నేను ఆ రోజు మిమ్మల్ని చూసి నేను అనుకున్నాను, ఈ షర్ట్ వేస్తే ఇలాంటివి వేస్తాము, ఇలాంటి డ్రెస్సు, ఇది ఇదని అదంతా నేను ఊహించుకున్నాను. కానీ మీరు అక్కడికి వచ్చిన తర్వాత చేస్తారా చేయరా, ఆ క్యారెక్టర్లోకి ఒదుగుతారా లేదా అన్నది ఆ ఫస్ట్ ఉంది కదా. ఫస్ట్ ఒప్పుకోపోనంత ఏం లేదు. లేదు అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తానే వేషం ఎత్తాడని అంటే మేము అలా అనుకోలేదు. సెలక్షన్ ఆ రోజు మీకు ఫోన్ చేసి మనం అంతా కలిసాం కదా సార్, ఆ రోజు ఈవినింగ్ కలిసాం కదా మనం. ఎవరో భయపడట్లేదు, ఒప్పుకోనని క్యారెక్టర్ కోసం వెయిటింగ్ ఇక్కడ. మరిద్దరం అంతే కదా సార్, డివేట్ అవుతుంది. మాకున్న పర్స్పెక్టివ్ చెప్తున్నాం. ఒప్పుకుంటారు ఒప్పుకోండి మేము అనుకున్నాం, మీరు ఒప్పుకోరనేది మా ఇది కాదు, మేము అనుకున్నది అది. ఆ రోజు ముందు ఈవినింగ్ కలిసాము, మాట్లాడుకున్నాం, అదంతా అయిపోయింది. బట్ నాకున్నది డైరెక్టర్గా ఏంటంటే ఇతను ఆ క్యారెక్టర్లో ఒదుగుతారా లేదన్నది. మన ఫస్ట్ డేనే మీరు అప్పటిదాకా ఉండి అప్పటిదాకా మాట్లాడుకుని, అంటే మనం షార్ట్కి వెళ్తున్నాం చూడండి, షార్ట్కి వెళ్ళిన దాకా ఉన్న రాజా రవీంద్ర గారు షార్ట్లోకి రాగానే అక్కడ ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ నటుడు. ఎందుకంటే బీయింగ్ అ ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ హౌసు, తర్వాత యాక్టరు, మీరు చూసిన డైరెక్టర్లు, మీరు చూసిన సెట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా. సో మీకు అదంతా తెలుసు. మీరు ఇదంతా ఏదైతే ఉందో అదంతా అక్కడ ఉన్న మీ తాలూకా ఆరాన్ని అక్కడ మీరు స్ప్రెడ్ చేసినప్పటికీ, అక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రొఫెషనల్ యాక్టర్, అంటే టేక్లకు తీసుకోకూడదు, డైరెక్టర్ని సతాయించకూడదు, ఆపోజిట్ యాక్టర్, అదంతా కూడా నేను ఒక డైరెక్టర్గా గమనించగలిగాను. అది తర్వాత మీరు క్యారెక్టర్లోకి ఒదిగిపోయిన కాబలి, వికృతి, షష్ఠి, కేచరి డైలాగ్ మీరు చెప్పినప్పుడు ఆ రోజు నేను అనుకున్నాను సార్, నేను చాలా ఓపెన్, అందుకే కెమెరాలో చెప్తున్నాను, మీతో నేను కనీసం అంటే ఇంకొక 4-5 సినిమాలు నేను చేస్తే, నాకు మంచిగా అవకాశం వచ్చి చేస్తే మాత్రం రెగ్యులర్ ఈ పోలీస్ ఇన్స్పెక్టర్గా వచ్చాడు, సిబిఐ ఆఫీసరు, జీపుల్లో కూర్చొని సిగరెట్లు తాడాలి, ఇలాంటివన్నీ కాకుండా మీకు ఏం చేసినా సరే నేను ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది స్టాండ్అవుట్ క్యారెక్టర్ మీకు కదా, మీరు ఎప్పటికైనా చెప్తారు 100% స్టాండ్అవుట్ క్యారెక్టర్, కెరీర్లో మంచి క్యారెక్టర్ మీరు నేను చేసిన చెప్పు, నాకు మంచి క్యారెక్టర్లు అంటే హనీలో ఒక క్యారెక్టర్ చేశానని చెప్తారు చూసారా. అలా మీతో 4 క్యారెక్టర్లు ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ 4 క్యారెక్టర్లు మీరే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ 4 సినిమాలు నేను చేయనని మీరు గట్టిగా అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే ఫిబ్రవరి 6th చేసినప్పుడు నన్ను తీసుకెళ్ళాలి మీ వెంటనే. అది రవి గారు నీకుతో వరుసగా సినిమా చేస్తారు. రవి గారు యాజ్ ప్రొడ్యూసర్ గా మీ ఇద్దరు వర్స్టైల్ ఆర్టిస్టులు, మీకు బోళంత మంది ఉన్నారు ప్రొడ్యూసర్. దివికి రవి గారు, నాకు ఈయన తప్ప మీ ఇద్దరికి బోళంత. సో ఫైనల్గా థ్యాంక్ యూ 2 సినిమాలు ఇచ్చినందుకు. ఇప్పుడు మనం బాహుబలి లాంటిది ఒకటి చేద్దాం అనుష్క. అలాంటి పుష్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు రవి గారు 100% చేస్తున్నారు కదా. సార్ ఇప్పుడు అనుష్క గారు చేస్తున్నారు కదా, అలాంటిది ఒక క్యారెక్టర్ రాయించండి సార్ దివి కోసం. నేను చేస్తాను సార్. బాగా చేస్తుంది. ఇప్పుడు కూడా సార్ ప్రొడక్షనే కాదు సార్, డైరెక్షన్ కూడా చాలా చాలా బాగా చేశారు. Very good. మా ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. క్రీమ్ ఇంకో 2 days అయితే షూట్ లేదు, బాగా వచ్చింది. మీరు చూడండి, చాలా బాగుంటుంది. సార్ అసలు మీరు అనుకుంటున్నారు కదా 3వ ప్రాజెక్ట్ ఏంటంటే 3వ ప్రాజెక్ట్ కోసం అది ఓకే, అది అయితే అయ్యేమో తప్ప క్రీమ్ లేదు అంటే అది మీరు ఎవ్వరు ఊహించరు, అంత బాగా వచ్చింది. స్టోరీ మీదే కదా. ఆ స్టోరీ కరెక్టే సార్, స్టోరీ అక్కడ అందులో ఏం కాంప్రమైజ్ అయినా మళ్ళీ పాడైపోతుంది. రవి గారు చాలా ఇంటెలిజెంట్, గ్రాస్పింగ్ బాగా ఎక్కువ. ఆ సినిమా అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. మన సినిమా అప్పుడే అనుకున్నా, కోడైటర్గా జాయిన్ అయినప్పుడే ఈయన ఈ సినిమా రిలీజ్ లోపల డైరెక్షన్ చేస్తారని అలా చేశారు కూడా. అంటే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు అనుకున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే మాకు వేషం లేవు. ఓకే దివి నేను నీకు వదిలేసం లేదు. ఫైనల్గా హనీ ఫిబ్రవరి 6th రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్లోనే చూడండి సినిమా, ఎందుకంటే సౌండ్ అండ్ విజువల్ వెరీ ఇంపార్టెంట్. చూసి సినిమాని సూపర్ సక్సెస్ చేసి మా అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.